ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన దురంధర్ ది రివెంజ్ మూవీ అప్పుడే రికార్డుల వేట ప్రారంభించేసింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ చిత్రంలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ లో నటిస్తూ ఉన్నారు. రంజాన్, గుడిపడ్వా, ఉగాది పండుగలు పురస్కరించుకుని మార్చి 19న ఆ సినిమా విడుదల కాబోతోంది. అది కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. గత సంవత్సరం విడుదలైన దురంధర్ తొలి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించి 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో సీక్వెల్ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దురంధర్ 2 సినిమాను మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రీమియర్ షోల బుకింగ్స్ లోనే దురంధర్ 2 దుమ్ము రేపుతూ ఉంది. ప్రీమియర్స్ ద్వారా మాత్రమే సుమారుగా 37.5 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆ రికార్డ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పేరుపై ఉన్నట్టుగా సమాచారం. ఆ సినిమా సుమారుగా 25 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా సమాచారం. ఓజీ గతేడాది వచ్చి అభిమానులను ఓ రేంజ్ లో అలరించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆ సినిమాను ఇప్పుడు దురంధర్ 2 వెనక్కి నెట్టేసింది. అదే సమయంలో దురంధర్ సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా జోరు తగ్గడం లేదు. ఇప్పటికే 120 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ఇంకా 2 రోజులు ఉండగా అప్పుడే భారీ వసూళ్లు వచ్చాయి. ఆ సంఖ్య 150 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కోసం కలిపి సుమారుగా 10 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా సమాచారం. దీంతో దురంధర్ 2 మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ నమోదు చేయడం పక్కా. అంతేకాదు, కంటెంట్ క్లిక్ అయితే ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇంకా సినిమా విషయానికి వస్తే జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా ఆదిత్య ధర్ తో పాటు లోకేష్ ధర్, జ్యోతి దేశ్పాండే నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్ గా నటించగా అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ అందించగా శివకుమార్ వి పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బాణీలను శాశ్వత్ సచ్దేవ్ సమకూర్చారు.